సో ఇవన్నీ కూడా జనరల్లీ లోకల్ అనస్థీషియాలో అంటే మొత్తం మత్తు ఇవ్వకుండా ఆ ఏరియా వరకే మత్తు ఇచ్చేసి పెయిన్ లేకుండానే చేస్తాం. హ్మ్. ఇంకొకటి ఏంటంటే నాకు గుర్తొస్తుంది బయాప్సీ అనంగానే హ్మ్. కామన్‌గా పేషెంట్స్ ఈ మధ్య అడుగుతుంది, బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందంట కదా డాక్టర్ అని. నిజంగానా? అడుగుతున్నారు. అంటే జస్ట్ మనం ఒక పీస్ తీస్తాం అంతే. హ్మ్. సో, అంటే వాళ్ళు అంటే కట్ క్యాన్సర్‌ని చేసినందుకే కట్ కట్ చేసి చేసినందుకు అది స్ప్రెడ్ అవుతుంది. ముక్క ఆ! తీసినందుకు స్ప్రెడ్ అవుతుంది. ఆ! ఇట్స్ ఎ వెరీ బిగ్ మిత్. హ్మ్. బయాప్సీ చేసినందువల్ల క్యాన్సర్ డైరెక్ట్‌గా స్ప్రెడ్ అవ్వదు. దేర్ ఆర్ సర్టెన్ సినారియోస్ హ్మ్. కొన్ని క్యాన్సర్స్ లైక్ స్టేజ్ 1 ఓవేరియన్ క్యాన్సర్ సస్పెక్ట్ చేసినప్పుడు, హ్మ్. స్టేజ్ 1 కిడ్నీ క్యాన్సర్ సస్పెక్ట్ చేసినప్పుడు, అలా కొన్ని స్పెసిఫిక్ సినారియోస్‌లో వేటికైతే డైరెక్ట్‌గా సర్జరీ చేసినా, ఇప్పుడు బయాప్సీ చేసినా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం మారదు. అండ్ బయాప్సీ చేస్తే స్పిల్ అయ్యే రిస్క్ ఉంది అన్న వాటిల్లో మాత్రమే చెయ్యము. అలా హ్మ్. కాకుండా మిగతా అన్నిట్లో యూనివర్సల్లీ 95% ఆఫ్ ద కేసెస్‌లో బయాప్సీ చేస్తాము. అండ్ బయాప్సీ వెన్ యువర్ డాక్టర్ అడ్వైజెస్ రిస్క్స్, బెనిఫిట్స్ అన్నీ ఔట్‌వే చేసుకునే అడ్వైస్ చేస్తారు. దాంతో స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉండదు. హుహు. సో, ఇది ఈ మిత్ యాక్చువల్ చాలామంది ఈ టెస్ట్‌ల విషయంలో కూడా భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారు. హ్మ్. చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను మామోగ్రామ్ చేయించుకోండి అంటే, మామోగ్రామ్‌లో రేడియేషన్ వాడతారు కదా డాక్టర్, రేడియేషన్‌తో క్యాన్సర్ వస్తుంది కదా అంటారు. ఇవన్నీ హాఫ్ బేక్డ్ మిత్స్ అన్నమాట. ఓకే. మామోగ్రామ్‌లో రేడియేషన్ వాడతాం. కానీ ఎంత డోస్‌లో వాడతాము? ఆ డోస్‌లో వాడే రేడియేషన్‌తో క్యాన్సర్ రావాలి అంటే 3000 నుంచి 4000 మామోగ్రాములు తీయించుకోవాలి. ఎవరన్నా ఒక మనిషి అన్ని మామోగ్రాములు తీయించుకోగలరా? హుహు. తీయించుకోలేరు. సో, ఆ రిస్క్ చాలా తక్కువన్నమాట. వెరీ మినిమల్ రిస్క్. రిస్క్ టు బెనిఫిట్ ఎక్కువున్నప్పుడే సజెస్ట్ చేస్తామనమాట. హ్మ్. జనరల్‌గా అందరికీ చెప్పేయం గదా! హ్మ్. ఎవరికన్నా అడ్వైస్